ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరికీ దేవుని యొక్క గొప్ప కృప తోడుగా ఉండి వారిని అన్ని విషయాలు నడిపించును గాక. ఈ దినాన్ని బలపరచడానికి, శక్తితో నింపడానికి, ప్రతి పరిస్థితిలో విడిపించడానికి ఆయనే నీకు సహాయకుడై ఉన్నాడు. 1 సమూయేలు 2 అధ్యాయము 4 వచనం. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలం ధరించుకుందురు. ఎప్పుడైతే దేవుని యొక్క పనులను నిమగ్నమైపోతావో, ఆయన నీకు అప్పగించబడిన దాన్ని బట్టి నువ్వు చేయడానికి ఇష్టపడుతూ ఉంటావు. నిన్ను సరిచేసుకుంటావో, ఆయన సన్నిధిలో నువ్వు పరిగెత్తుతూ ఉంటావో, అప్పుడు ప్రభువు ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి నడిపింపుని నువ్వు కనుక్కుంటావు కాబట్టి నువ్వు అన్ని విషయాల్లోని బహుబలం కలిగినటువంటి వ్యక్తిగానే ఉంటావు. కనుక ఈ ఉదయకాలాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన సహాయము మనకు తోడుగా ఉంటేనే గాని మనం ఏ విషయంలో కూడా విజయాన్ని మనం సాధించలేం. 1 రాజులు 18 అధ్యాయము 26 వచనం చూసినప్పుడు, వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలు మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేశారు గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయి మొదలుపెట్టిరి. మధ్యాహ్నం కాగా ఏలియా వాడి దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తం కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనిచుండిరి. ఈ యొక్క సంగతిని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు బయలు ప్రవక్తలు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. తమ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎంతగానో కేకలు వేసి శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉన్నారు. కనుక ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎటువంటి భక్తి కలిగి ఉన్నామో మనకు తెలుస్తూ ఉంటుంది. నిజంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు లేదనేటువంటి సందేహం అధికంగా పీడిస్తూ ఉంటుంది. వారు మరిగట్టిగా కేకలు వేయచ్చు రక్తం కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొని చుండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయవచ్చు గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడిని లక్ష్యం చేసిన వాడైనా లేకపోయాను. అప్పుడు ఏలియా దగ్గరికి రండి జనులందరితో చెప్పగా జనులందరూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అతని క్రింద పడదోయబడిన యెహోవా బలిపీఠం బాగు చేసి అతను దేవుడి సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్ అతనికి వచ్చినప్పుడు ఆ వాక్కు ద్వారా అతను చేయవలసిన దాన్ని చేస్తూ ఉన్నాడు. కనుక ఎవరైతే ఈరోజు ఆయనతో ఏకీభించే వారుగా ఉంటారో, నిమగ్నం అయిపోతారో, వారు ఖచ్చితంగా దేవుని యొక్క మార్గాన్ని కనుక్కుంటారు. ఆ మార్గాల్లో ఖచ్చితంగా వారికి విడుదలుంది. ఈయన చేస్తున్నటువంటి పనిని గాని చూసినట్లయితే కట్టెలు క్రమంగా పేర్చి ఎద్దును తుడకలుగా కోసి కట్టెల మీద ఉంచి జనులు చూస్తుండగా మీరు 4 తొట్టెల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయడం చెప్పాను. అదే అయినను ఆ తర్వాత రెండో మారు ఆ ప్రకారమే చేయలేను. రెండో మారును అలాగే చేసిరి, మూడో మారును అలాగే చేసిరి. అప్పుడు నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారెను, కందకము నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావు మరియు నేను నీ సేవకుని ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేస్తునని ఈ దినమును కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నీవే దేవుడవైనవని నీ వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయదు అని ఈ జనులకు తెలియనట్లు ప్రార్థన అంగీకరించమని చెప్పినప్పుడు అతను అలా ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించి దేవుని అగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాళ్ళను బుగ్గిని దహించి కందకమందున నీళ్ళని ఆరిపోచేసాను. ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు అక్కడ చేస్తాడో చూడండి. అందరూ ఆశ్చర్యపోయేటువంటి కార్యం చేశాడు. నిజంగా అక్కడ దేవుని యొక్క సేవకుడు దేవునితో ఎంతగా నిమగ్నమైపోయాడో, ఎంతగా ఏకీభవిస్తున్నాడో, ఎంతగా అతను నడిపించబడుతున్నాడనే దానికి రుజువుగా అక్కడ జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం.
కనుక ఈరోజు ఎవరైతే ఆయనలో నిమగ్నం అయిపోతూ ఉంటారో, వారు బలహీనులుగా ఉన్నప్పటికీ దేవుడు వారిని బలవంతులుగా చేసేసి, అధికమైనటువంటి కృపను దయచేసి, మహిమతో నింపి నడిపించి, ఇంకా అత్యధికంగా బలపరచడానికి శక్తిమంతుడు. ఆ దేవుడే నీతోనూ ఉన్నాడు ఈ ఉదయకాలాన్ని. నీకు కూడా అటువంటి కృపను దయచేసి, అన్ని విషయంలో నీ ప్రార్థన ఆలకించునుగాక. ఆమేన్. ప్రభువా నీ దయ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా వింటున్నటువంటి ప్రతి లేఖనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని బలం పొందుటకు కృప దయచేయమని నీ మహిమ పేరు నిప్పు నడిపించి మీరే మహిమ గట్టు ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.